నెక్స్ట్ కవిత రాక్షసి అట, కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం. కారణ జన్ముడు ఎవరు? కేసీఆరా? కేసీఆర్ కారణ జన్ముడు ఎవరా? 1200 మంది అమరులను పొట్టన పెట్టుకొని 10 సంవత్సరాలు ఒక వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకొని ఒక నియంత పోకడతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్నటువంటి దొంగ కేసీఆర్. ఆయన పట్టుకొని కారణ జన్ముడు అంటారు. కారణ జన్ముడు కాదనే, ఇంకా వేరే జన్ముడు. అది మీకు బాగుండదు చెప్తే. వ్యాపారాల్ని కాపాడుకునేందుకు రేవంత్తో కుమ్మక్కట. మరి ఇదేదో ముందుకెందుకు చెప్పలే? మరి ఇది 100% రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి కాబోతుంది అతి త్వరలోనే. మీరు రాసి పెట్టుకోండి. ఆ కవిత కంప్లీట్గా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మాట్లాడుతుంది అని అనుకుంటారు, కానీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కాదు. ఆమె మాట్లాడేదంతా కూడా కేటీఆర్ డైరెక్షన్లోనే మాట్లాడుతుంది. కేసీఆర్ డైరెక్షన్లోనే మాట్లాడుతుంది. హరీష్ రావుని పొమ్మనలేక పొగబెట్టేందుకు ఒక ప్రయత్నం చాలా జరుగుతూ ఉంది. ఇక్కడ పార్టీని కంప్లీట్గా హరీష్ రావు ఫోల్డ్లోకి వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని దెబ్బ కొట్టాలంటే భవిష్యత్ పరిణామాల్ని గమనించినటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజు హరీష్ రావుని బయటికి గెంటడానికి సో కవిత రూపంలో ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. మీరు హిస్టరీలో, మీరు చరిత్రలో ఏవైతే ప్రాంతీయ పార్టీలు, కుటుంబాధిపత్యం ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా తీసుకోండి. టీడీపీ నుంచి మొదలు పెట్టుకుంటే డిఎంకే కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆర్జేడీ అయితే ఉందో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కావచ్చు, మీరు ఏ పార్టీని తీసుకోండి, ప్రతి పార్టీలో కూడా ఇగో ఇదే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎవరైతే అల్లుళ్ళు ఎవరైతున్నారో, అల్లుల్లో లేకపోతే ఆయన పక్కన ఉండి పార్టీని బలోపేతం చేసిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళే ఈరోజు నెక్స్ట్ పార్టీని లీడ్ చేశారు. ఎవరైతే వారసులున్నారో వాళ్ళు ఎవరు కూడా లీడ్ చేయలే పరిస్థితిలో ఉన్నది. సో ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి సో ఎట్లా మళ్ళీ హరీష్ రావు చాలా బలంగా ఉన్నాడు, ఆయన ఎట్లయినా సరే పార్టీ నుంచి బయటకు గింటేయాలి. పార్టీలో ఉంటే మాత్రం 100% పార్టీని ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరి డైరెక్షన్ జరుగుతూ ఉందంటే కేసీఆర్ భార్య శోభమ్మ డైరెక్షన్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. శోభమ్మ డైరెక్షన్లోనే కవిత బయటకు వచ్చి చేస్తూ ఉన్నది. సో దీని అంతటికి ఏంటంటే రేవంత్ రెడ్డి కారణం అంటూ లేకపోతే ఇంకేదో అంటారు. సరే రేవంత్ రెడ్డి కారణమా లేదా పక్కన పెడితే 100% శోభమ్మ డైరెక్షన్లో కేటీఆర్ ఆదేశాలతోటి కవిత ఈరోజు హరీష్ రావు పైన విమర్శలు ఇస్తుంది. సో కేటీఆర్ పైన చాలా తక్కువ విమర్శలు చేస్తూ హరీష్ రావు పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. ఇది 100% గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హరీష్ రావును పార్టీ నుంచి గెంటేసేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. సో అది క్లియర్గా అర్థమవుతా ఉంది. సో హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు. నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? ఎమ్మెల్యే మాణిక్రావు ఎద్దేవా ఆమె కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు. కాంగ్రెస్ ట్రాప్లో కాదురా నాయన, గుర్తుపెట్టుకోండి. ఆమె పడ్డే కాంగ్రెస్ ట్రాప్లో కాదు. ఆమె క్లియర్గా కేటీఆర్ శోభమ్మ ఆదేశాల ప్రకారం ఆమె చాలా క్లియర్గా ప్లాన్ చేస్తూ ఉంది. ఇది అందరూ కూడా గమనించండి. సో 12 ఏళ్లలో సీఎంలు బడులకు ఏమీ చేయలేదు. కేసీఆర్ రేవంత్పై కవిత విమర్శ. బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక. కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం అంటూ చూస్తూ ఉన్నాం. సో 100% కవిత ప్రకంపనలు బీఆర్ఎస్ పార్టీలో ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువున చీలబోతుంది. సో ఇది 100% వాస్తవం. కుక్కలు చింపిన విస్తరి కాబోతుంది. ఒక్కసారి హరీష్ లాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటికి పోయిన వెంటనే పార్టీ కంప్లీట్గా కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. 100% వాస్తవం. సో హరీష్ రావు బీజేపీలో పోతాడా లేకపోతే ఓన్గా ఇంకో పార్టీ పెట్టుకుంటాడా అనేది సెకండరీ. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉండదు. రాష్ట్రపతి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి సజీవ సమాధి కల్వకుంట్ల కుటుంబమే కట్టబోతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి.